తెలంగాణ బంద్ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలంటూ బీసీ జేఏసీ రాష్ట్ర బంద్ పాటిస్తోంది. బంద్కు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో నిర్వహిస్తున్న నిరసనకు సహకరించాలని ప్రజల్ని, వ్యాపారులను రిక్వెస్ట్ చేశారు బీసీ నేతలు. హైదరాబాద్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో ఉదయం నుంచే బంద్ పాటిస్తున్నారు బీసీ జేఏసీ నేతలు. బస్ డిపోలు, బస్టాండ్ల ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. బీసీ సంఘాల ముఖ్య నేతలు, కార్యకర్తలు తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చి బంద్లో పాల్గొంటున్నారు. బంద్ కాల్తో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. బంద్కి సంబంధించి ఎంజీబీఎస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, గుడ్ మార్నింగ్. బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ ఫర్ జస్టిస్ ఎట్లా నడుస్తోంది? బస్సుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వము బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో పాస్ చేసిన విషయం తెలిసిందే. ఆ జీవోని తెలంగాణ హైకోర్టు స్టే విధించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఇప్పటికే బీసీ సంఘాలకు సంబంధించి అంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బీసీ నేతలతో పాటు బీసీ సంఘాలకు సంబంధించిన నేతలందరూ కూడా బంద్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్నాము. ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ఈరోజు తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున బీసీ సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా ఎంజీబీఎస్ బస్టాండ్ వద్దకు చేరుకుని బంద్ కాల్ ఇచ్చిన నేపథ్యంలో ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద బస్సులు ఎగ్జిట్ ఏదైతే రూట్ ఉంటుందో మొత్తం కూడా బ్లాక్ చేసిన సిచ్యువేషన్. ఇప్పటికే ఎంజీబీఎస్ సంబంధించిన అధికారులు కూడా బస్సులకు సంబంధించి ఆ రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేశారు. సో ఈరోజు బంద్ సందర్భంగా ఇప్పటికే బీసీకి సంబంధించిన జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. సో బస్సులకు సంబంధించిన రాకపోకలు కూడా మొత్తం నిలిచిపోయాయి. ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎంజీబీఎస్కి వచ్చి వెనుదిరుగుతున్న సిచ్యువేషన్. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% అమలు చేస్తూ అంటే ఆ బిల్లుని ఇప్పటికే పాస్ చేసింది. దాని తర్వాత కొన్ని అనివార్య కారణాలు, దాని తర్వాత హైకోర్టు సంబంధించి కూడా జీవో 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన జీవో పైన కూడా స్టే విధించడంతో సో ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి బీసీ సంబంధించి ఈ రిజర్వేషన్ల పైన ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా బంద్కు పిలుపునిచ్చాయి. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పటికే ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు, బీసీలు అందరూ కూడా చేరుకుంటున్న సిచ్యువేషన్. మరి కాసేపట్లో ఇటు రాష్ట్రానికి సంబంధించి బీసీ మంత్రులు మరికొంతమంది కూడా ఈ ప్రొటెస్ట్లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇటు ధూమ్ధామ్తో మొత్తము ఆటపాటలతో బీసీలకు సంబంధించి జరుగుతున్న అన్యాయం అనుకోవచ్చు, బీసీలకు రావాల్సిన వాటా పైన మొత్తం కూడా స్లోగన్స్ ఇస్తున్న సిచ్యువేషన్. పెద్ద ఎత్తున ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద పూర్తి స్థాయిలో కూడా బీసీ సంఘాలకు సంబంధించిన వారంతా కూడా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ బంద్కు సంబంధించి మాత్రము ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ మెయిన్గా ఆర్టీసీకి సంబంధించి ఇటు ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ సంబంధించి మొత్తం కూడా బస్సుల రాకపోకలు అన్నీ కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్ ఉంది. సో బీసీ సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా బంద్లో ప్రస్తుతం పాల్గొంటున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఇక హైదరాబాద్ సంబంధించి మెయిన్గా బంద్ కాల్ ఇచ్చిన తర్వాత కొంత మేరకు లా అండ్ ఆర్డర్ కూడా ఇబ్బందులు ఏర్పడతాయని భావించారు. సో ఇప్పటికే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఒక సూచన చేశారు. బంద్ నిర్వహించే క్రమంలో లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, మెయిన్గా బంద్ సమయంలో ఎలాంటి దాడులకు పాల్పడకుండా పూర్తి స్థాయిలో శాంతియుతంగా బంద్ నిర్వహించుకోవాలి అంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఒక కాల్ ఇచ్చిన సిచ్యువేషన్. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద జరుగుతున్న బంద్కు సంబంధించి మాత్రము పెద్ద ఎత్తున పోలీసులు కూడా మొత్తం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం బీసీ సంఘాలకు సంబంధించిన వారంతా కూడా ఒక్కొక్కరుగా ఎంజీబీఎస్ బస్టాండ్ చేరుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మరికొంతమంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మంత్రులకు సంబంధించి కూడా మరి కాసేపట్లో బీసీ సంబంధించిన మంత్రులు కూడా ఇక్కడికి వస్తున్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. సో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ నిర్వహిస్తాము. సో ఈ ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుంది అనేది బీసీ సంఘాలకు సంబంధించిన చెప్తున్నారు. చెప్పండి, మెయిన్గా ఈరోజు బంద్ కాల్ ఇచ్చారు బీసీ సంఘాలకు సంబంధించి కావచ్చు, వివిధ పార్టీలో ఉన్న బీసీ నాయకులంతా కూడా ఈరోజు పాల్గొంటున్నారు. అంటే ఈ బంద్ ద్వారా ఈరోజు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ బంద్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది బీసీల గోసను
భారతదేశానికి వినిపించదలుచుకున్నాం. అన్యాయంగా మా నోటికాడి ముద్దను 42% వచ్చినటువంటి జీవో నెంబర్ 9 మీద హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టులో స్టే నిరాకరించడం, రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు మా తినే కంచంలో మన్ను వేయడం, ఇలా బీసీలను అవమానించారు, అడుగడుగున అన్యాయం చేశారు. మా జనాభా 60% ఉంటే 42% రిజర్వేషన్లు ఇస్తే కూడా ఆ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు. ఇవాళ మేము 60% ఉన్నటువంటి బీసీలను అడుగడుగున అన్యాయం చేస్తున్నారు. ఇవాళ భారతదేశంలో మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఉన్నాయి, అదేవిధంగా అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం ఉన్నాయి. బీసీలకు మాత్రం జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేవు. దాని మీద మేము న్యాయబద్ధంగా మేము ఎన్నో 4 దశాబ్దాలుగా పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా 1931 తర్వాత కులగణన చేశారు, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు, దాని మీద ఎంపారికల్ డేటా తీశారు. ప్రభుత్వం అధికారికంగా బీసీల జనాభా 56.36% అని తేల్చింది. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టారు, ఆ తర్వాత చట్టం చేశారు. ఇన్ని చేసినాక కూడా మా ఆవేదనను కోర్టులు అర్థం చేసుకోలేకపోయినాయి. బీసీల యొక్క వాదనలు కనీసం వినేటువంటి పరిస్థితుల్లో కోర్టులు లేవు. ఎంతసేపు ఇక గతంలో ఉన్నటువంటి కోర్టు తీర్పులను అడ్డం పెట్టుకొని బీసీలకు గొంతు కోయాలని చూస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయడం లేదు. అందుకనే 9th షెడ్యూల్లో పెడితే రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప బీసీలకు న్యాయం జరగదు. అందుకోసమే ఇవాళ బంద్ ద్వారా ఇప్పటికే ఇప్పుడు ఉదయం 7 అవుతుంది. ఇవాళ రాష్ట్రంలో అన్ని డిపోల ముందు ఇవాళ మా బీసీ శ్రేణులు బైఠాయించడం జరిగింది. ఇప్పుడు 9 గంటల నుంచి అన్ని పట్టణ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఇవాళ ర్యాలీలు, రాస్తారోకలు ప్రారంభమవుతాయి. ఏదేమైనా శాంతియుతంగా చేయండి. రాష్ట్ర డీజీపీ గారు చెప్పారు, వారు ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఆ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా మేము సహకరిస్తాం. ఖచ్చితంగా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ ఉద్యమం ఎట్లయితే, రైతు ఉద్యమం ఎట్లయితే జరిగిందో అదేవిధంగా శాంతియుతంగా చేయాలని చెప్పి నేను బీసీ శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు కూడా ఆవేశాలకు లోను కావద్దు. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు ఒక్కడి కూడా ఇవాళ రోడ్ల మీదకి రాలేదు. ఇప్పటికీ తెలంగాణలో ఒక్క షాపు కూడా తెరవలేదు. ఒక ఎమర్జెన్సీ హెల్త్ తప్ప ఎక్కడ లేదు. ఇవాళ బంద్, రాష్ట్ర బీసీ బంద్ పల్లె నుంచి పట్టణం దాకా బాకింది. ఈ బంద్ కంటిన్యూగా ఇవాళ నిరవధికంగా ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు ఈ బంద్ నిర్వహిస్తాం. హైకోర్టు స్టే విధించింది, సుప్రీంకోర్టు వెళ్ళారు. సో లీగల్గా ముందుకు వెళ్తున్నారు. సో రానున్న రోజుల్లో అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రిజర్వేషన్ కోసం ఇంకా ఏ విధమైన యాక్టివిటీస్ చేయబోతున్నారు? మేము ఇంతకుముందే చెప్పినాం, మిలియన్ మార్చ్ పెట్టే ఆలోచన ఉంది. అదేవిధంగా పెరేడ్ గ్రౌండ్లో రాజకీయ యుద్ధ పేరు పెట్టేది ఉంది. ఆ తర్వాత ఢిల్లీకి కూడా ఇవాళ 10 ప్రత్యేక రైలు కట్టుకొని ఢిల్లీ కోటను కూడా ముట్టడించడానికి కూడా మేము బయలుదేరబోతున్నాం. ఈ బంద్ ఒక ఆరంభం మాత్రమే. ఇది లాస్ట్ ఉద్యమం కాదు. ఇది బంద్ ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా బీసీల సత్తా ఏందో, బీసీల బలం ఏందో కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వాన్ని చూపించబోతాం. ఇది మొత్తానికి బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు చాలా క్లియర్గా చెప్తున్నారు. తమకు రావాల్సిన వాటా తాము న్యాయబద్ధంగా డిమాండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ప్రస్తుతం బంద్ ఇది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఇటు పరేడ్ గ్రౌండ్ కేంద్రంగా సభలు నిర్వహించడంతో పాటు ఇటు ఢిల్లీ నేతలకు కూడా బీసీ సత్తా ఏంటో తెలిసే విధంగా రానున్న రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తాము అనేది బీసీ సంఘాలకు సంబంధించిన వారు చెప్తున్న అంశము. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ కొనసాగిస్తాము, కాకపోతే శాంతియుతంగా బంద్ను నిర్వహించాలి అనే ఒక కాల్ కూడా బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు ఇస్తున్నారు. సో ఇప్పటికే బస్సులన్నీ కూడా నిలిచిపోయాయి. రోడ్లపైన షాపులకు సంబంధించిన వాటన్నిటిని కూడా క్లోజ్ చేస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చిన బంద్కు సంబంధించి మాత్రం సంపూర్ణమైన బంద్ కొనసాగుతుంది. శాంతియుతంగా బంద్ నిర్వహించుకోవాలి అనేది బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. సో మరి కాసేపట్లోనే ఇంకా బీసీ సంఘాలకు సంబంధించిన నేతలతో పాటు రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి బీసీ మంత్రులు కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వద్ద అయితే బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు ప్రొటెస్ట్ చేస్తున్నారో ఈ ప్రొటెస్ట్లో పాల్గొనే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సౌజన్య. రైట్ అజయ్, థ్యాంక్ యూ. పోరాటం